ఐపీఎల్ ప్రతి ఏడాది కొత్త కుర్రాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్లో ఓ కొత్త ప్లేయర్ను తీర్చిదిద్దుతుంది. వేలంలో తక్కువ మొత్తానికి ఆటగాడిని కొనడం, అతన్ని రాటుదేలేలా చేయడం ముంబై ఫ్రాంచైజీ స్పెషాలిటీ. ఇప్పుడు టీమిండియా స్టార్లుగా ఎదిగిన బుమ్రా, హార్దిక్ నుంచి తిలక్ వర్మ వరకు ఎంతో మందిని భారత్ జట్టుకు అందించిన జట్టు ముంబై. ఈసారి కూడా ఓ కొత్త కుర్రాడిని పట్టుకొచ్చింది. అతను ఆడిన తొలి మ్యాచ్లోనే దుమ్మురేపాడు. అతని విఘ్నేష్ పుత్తూర్. ఇప్పుడు అతని పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. 3 వికెట్లతో ముంబై పరువు కాపాడిన విఘ్నేష్ను ధోనీ సైతం మెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరి విఘ్నేష్ పుత్తూరు? ఎక్కడి నుంచి వచ్చాడు? కేరళ మలప్పురంలోని ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ స్పిన్నర్ కథ ఇప్పుడు దేశమంతా చర్చకు దారితీసింది. విఘ్నేష్ తండ్రి ఓ ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే విఘ్నేష్కు ఎంతో ఇష్టం. చిన్నతనంలో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు విఘ్నేష్. కానీ కేరళ క్రికెటర్ మహమ్మద్ షరీఫ్ సూచనలతో లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ బౌలింగ్ ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు విఘ్నేష్ కు అదే ఆయుధంగా మారింది. ఐపీఎల్ వేదికపై, అది కూడా చెన్నై గ్రౌండ్ లో సిఎస్కే పై డెబ్యూ మ్యాచ్ లోనే మెరిశాడు విఘ్నేష్. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ వికెట్ తో పాటు స్టార్ హిట్టర్లు శివన్ దుబే, దీపక్ కూడా వికెట్లు తీసి సిఎస్కే శిబిరంలో భయాన్ని రేపాడు. ఈ మ్యాచ్ లో ముంబై ప్రదర్శన గురించి చెప్పుకోవాలంటే విఘ్నేష్ గురించి మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కేరళకు అండర్-14, అండర్-19 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన సీనియర్ జట్టులో మాత్రం అతనికి ఇప్పటి వరకు చోటు దక్కలేదు. దీంతో జాలీ రోవర్స్ క్లబ్ టీం తరపున ఆడడం స్టార్ట్ చేసిన విఘ్నేష్ తన స్కిల్ ను అంతకంతకు పెంచుకున్నాడు. తర్వాత అలప్పి రిపుల్స్ తరపున కేరళ క్రికెట్ లీగ్ లో ఆడాడు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీం కంటపడ్డాడు విఘ్నేష్. అతని బౌలింగ్ లో ఉన్న యూనిక్నెస్ ని గమనించిన ముంబై ఫ్రాంచైజీ విఘ్నేష్ ను ట్రయల్స్ కి పిలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ వేలం రానే వచ్చింది. ముంబై ఇండియన్స్ అతన్ని 30 లక్షల బేస్ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. ఇది విఘ్నేష్ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఇక సిఎస్కే పై ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో విఘ్నేష్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చింది ముంబై. వేసిన తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ ను అవుట్ చేయడంతో విఘ్నేష్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. విఘ్నేష్ ప్రదర్శన చూసిన లెజెండరీ ప్లేయర్, సిఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ అతన్ని శభాష్ అని ప్రత్యేకంగా మెచ్చుకోవడం విఘ్నేష్ కు మరింత మోటివేషన్ ను ఇచ్చింది. విఘ్నేష్ కథ మనకు ఒక గొప్ప మెసేజ్ నిస్తుంది. మీరు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టవచ్చు. హార్డ్ వర్క్ ప్లస్ స్కిల్ ఉంటే ప్రపంచం మీ టాలెంట్ ను ఖచ్చితంగా గుర్తిస్తుంది.